నిన్న నిరుద్యోగులు నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే 2,00,000 ఉద్యోగాల హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దీని మీద ప్రధానంగా మళ్ళీ నిన్న నిరుద్యోగుల ఉద్యమం మొదలైనట్టుగా కనపడతా ఉంది. దాదాపు 2 రోజుల నుంచి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మొన్న పొన్నం ప్రభాకర్ గారు ఇక కన్ఫర్మ్ చేసిండు. ఇక ఇప్పట్లో నోటిఫికేషన్ ఉండదు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. సో ఈ నేపథ్యంలో నిరుద్యోగులందరూ మరోసారి రోడ్డెక్కిన పరిస్థితి. అశోక్ నగర్లో నిరుద్యోగులు నిన్న ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. నిరుద్యోగులు వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఎక్కడికక్కడ ఈడ్చుకెళ్ళిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, చట్టం తెలిసిన వాళ్ళు. సో ప్రస్తుతం నాతో పాటు వెంకటేష్ ఉన్నారు. నిన్న ఇతను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు వీళ్ళు. నమస్తే అన్న. నమస్తే. ఏం జరిగింది అసలు నిన్న? ఎంత బాధాకరం అంటే అన్న, మాకు మేనిఫెస్టో ప్రకటించినటువంటి మేనిఫెస్టో చైర్మన్ అయినటువంటి శ్రీధర్ బాబు గారు శాసన మండలి సాక్షిగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి మొన్న మాట్లాడిండు. మేమేమన్నామంటే, సార్ మీరు మేనిఫెస్టో 2,00,000 ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నారు, మేము ఉన్న 35 లక్షల మందికి ఉద్యోగాలు అడగలేదు. మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని మేము అడిగితే, ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకుంటే అందరికి ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు అని చెప్పి మాట్లాడిండు. మరి మేనిఫెస్టో ఎందుకు చెప్పినావు? మరి మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్ ఉంది, నిరుద్యోగ వృత్తి ఉంది, 2,00,000 ఉద్యోగాలు ఉంది, దీని గురించి నేను ఎందుకు మాట్లాడలేవు అని చెప్పి చిన్న శాంతియుతంగా మేము అందరం కలిసి చిన్న ధర్మ కూడా కదన్నా, శాంతియుతంగా కొంచెం మాట్లాడదాం, బాగిద్దామని అనుకున్నాం. అయితే ఒకటి, ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్నదే కదా మీరు అడుగుతున్నారు, మీ సొంత మేనిఫెస్టో కాదు కదా అది? సొంత మేనిఫెస్టో కాదు, ఆ మేనిఫెస్టో రాసింది కూడా శ్రీధర్ బాబు గారే అన్న. మరి 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 ఆయన సమాధానం చెప్పాలి కదా దీని మీద. సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎట్లా అంటే పోలీసులు ఇట్లా నడుముల పైన పట్టుకున్నట్లే గుద్దుతుంటారు అన్న. ఎంత ఘోరం అంటే ఎవరు చెప్పుకోవాలి. తెలంగాణలో మేధావులు ఇక్కడ పోయిండు, ప్రజా సంఘాలు ఇక్కడ పోయిండు. ఇప్పుడు అసలు ఏం చేయాలనో దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఓడి అనేది సినిమా థియేటర్ కి ఓపెన్ చేయడానికి వస్తున్నాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సినిమా థియేటర్ ఓపెనింగ్ థియేటర్ ఓపెనింగ్ అన్నది, థియేటర్ ప్లేస్ అన్ని కలిపి. ఇప్పుడు దాని ఓపెనింగ్ కి ముఖ్యమంత్రి వస్తున్నాడా? దాని ఓపెనింగ్ కి ఈ రోజు ముఖ్యమంత్రి వస్తున్నారు. అందుకే పొద్దుగాల 5 గంటలకు మా రూమ్ దగ్గరకు వచ్చారు. ఓనర్ కూడా అంటారు, అరే మీరు ఏం చేసి ఇచ్చిండ్రు, పోలీసులు ఇంత 5 గంటలకు వచ్చారు అరెస్ట్ చేస్తే ఏం చేసారు అని చెప్పి ఓనర్స్ కూడా రూమ్స్ కూడా కాల్ చేసే అవకాశం ఉన్నాయి. 5 గంటలకు వచ్చారు, రూమ్ కాడికి వచ్చిన వారు కింది దిగుంటారు అని అంటారు పోలీసులు. అది కాదు, ఇప్పుడు అశోక్ నగర్కి వచ్చి మీతో మాట్లాడడానికి సమయం లేదు ముఖ్యమంత్రికి. మరి అలాంటిది సినిమా థియేటర్ల ఓపెనింగ్కి రావడానికి మాత్రం సమయం ఉందా? ఇక అదే అన్న, మేము అడిగేది అదే. 8 మంది నిరుద్యోగులు చనిపోయిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మాకు ఇచ్చిన హామీల ప్రకారం మా సమస్యలు వినండి అని వినతి పత్రాలు ఏనికి పోతే కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఫుట్బాల్ ఆడడానికి వస్తే 100 కోట్లు ఖర్చు పెట్టి గంటలు టైం స్పెండ్ చేసిండు. మరి సినిమా మూవీస్ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి గంటలు కేటాయిస్తుండు. మరి మాకెందుకు కనీసం 2 నిమిషాలు కేటాయిస్తలేడు అని చెప్పి అడుగుదామంటే కూడా అడగని పరిస్థితి ఉంది. ఇప్పుడు పోలీసులు పోలీసులు ఏమంటున్నారంటే, నిన్న కూడా ఈడ్చుకెళ్ళారు కదా, ఎక్కడికక్కడ ఈడ్చుకెళ్ళి ఇష్టారాజ్యంగా వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే పోలీసులు కూడా, నేను విజువల్ చూస్తే చాలా ఘోరంగా ఈడ్చుకెళ్ళారు. అంటే మీరు అందరూ విద్యార్థులే కదా, మీరు ఏదైనా టెర్రరిస్టులు కాదు అన్న. పీజీలు చేసిన వాళ్ళం అన్న, మేమందరము 2 డబుల్ పీజీలు చేసిన వాళ్ళం. నిన్న ఏసీపీ గారు ఏమంటారు, లంజకొడుకు పదాలు ఎట్లా అంటే, మేము చాలా అంటే చాలా బాధాకరం. లంజగొడుగులలో వాళ్ళని గురించి అరెస్ట్ చేయండి అంటాడు అన్న ఏసీపీ. కొడుతుండ్రు, టెర్రరిస్టు ఉగ్రవాదులని అరెస్ట్ చేసిన కన్నా హీనంగా అరెస్ట్ చేసి. అంటే ఏసీపీ ఎవరు అన్నది? ఏసీపీ సార్ పేరు చిక్కరపల్లి ఏసీపీ సార్ పేరు ఎంత ఉంటుంది అన్న, ఐడియా లేదు. ఆ వీడియో కూడా ట్రోల్స్ అవుతుంది. లంజగొడుగులలో లోపలికి ఎక్కించి కూడా లంజగొడుగులను అరెస్ట్ చేయండి అని హీనంగా. అది మీడియాలో ఉంది కాబట్టి అది ఒక్క పదం వినబడ్డది. ఆ మీడియాలో అనకుండా వాళ్ళు ఎన్ని పదాలు అని ఉంటారన్నా. అవును, చాలా చాలా అంటే చాలా దూరం ఉన్నాయి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అదుపులో పెట్టుకున్నారా? ముఖ్యమంత్రి వస్తున్నాడు అని చెప్పి 5 గంటలకే మేము అసలు మమ్మల్ని వదిలిపెట్టిందే 3 గంటలకన్నా. 3 గంటలకి అది బతిలాడడం మేము పోయి నిద్ర కూడా పోలేము. మార్నింగ్ 5 గంటలకు వచ్చి రూమ్ల ముందల వచ్చి దిగుండ్రా బాయ్ అని చెప్పి అంత ఎవరు
ఇది చేస్తే వాళ్ళ అందరు రూమ్లలో పోయి బయటికి రప్పించుకొని అరెస్ట్ చేసిరు, లెటర్లు రాసి పెట్టుకున్నారు. సీఎం ప్రోగ్రామ్ అయిపోయినాక విడుదల చేస్తారంట. అప్పుడు ఇప్పుడు మీ తరపు నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? మా మీరేం తరపు నుంచి ఏంటంటన్నా, నిరుద్యోగులని గత గవర్నమెంట్ మోసం చేసింది, ఈ గవర్నమెంట్ మోసం చేసింది. ఇప్పటికీ 8 మంది నిరుద్యోగులు చనిపోయినారు, ఇంకా చాలా మంది మనోవేదనకు గురవుతుండ్రు. ఎవరు చెప్పుకోవాలనే పరిస్థితి. కనీసం వచ్చే సంవత్సరం ఇస్తాం, అటు వచ్చే సంవత్సరం వేస్తామంటే మేము ప్రైవేట్ జాబ్లు తీసుకొని కొంత అమౌంట్ పెట్టుకొని ప్రిపరేషన్ అవుతుంటుంది అన్న. త్వరలో ఇప్పుడు జీపీఓ పోస్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైలీ స్టేట్మెంట్, త్వరలో వస్తే అంటే మేము కోచింగ్ తీసుకున్నాం అన్న. డబ్బులన్నీ అప్పులు తీసుకొచ్చి కోచింగ్ తీసుకున్నాం. ఇప్పుడు జీపీఓ పోస్టులు అన్ని పాత వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఈసారన్నా 1,00,000 ఉద్యోగాలు జనవరి వరకు 1,00,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామన్నారు. అట్లీస్ట్ అదన్నా చేస్తారేమని అనుకున్నాం. కానీ ఇప్పటికీ అసెంబ్లీలో వాళ్ళ మాటలు చూస్తే నాకు తెలిసి ఎలక్షన్ వరకు దాన్ని సాగదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు అందరూ కదిలితేనే మన నోటిఫికేషన్లు వస్తాయి. దాంతో పాటు మా నిరుద్యోగులకు ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. తెలంగాణలో మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించాలి, ప్రజా సంఘాలు స్పందించాలి, ప్రతి ఒక్కరు స్పందించాలి. మాకు ఎలక్షన్ కు ముందు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి అభివృద్ధి జాబ్ క్యాలెండర్ మోసం చేసిండు. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి మోసం చేసిండు. శ్రీధర్ బాబు గారు నిరుద్యోగులను కించపరిచే విధంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి ఆ మాటలతోటి బ్లేమ్ చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎక్కువైపోయి ధర్నాలు చేస్తున్నారని మోసం చేశారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎలక్షన్ మూమెంట్ లోనే ఇద్దామని ఫిక్స్ అయిపోయినరు. కాబట్టి నిరుద్యోగులందరూ ట్రై చేస్తే 100% మనకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కదిలి రావాలి, మన ఉద్యోగాలు సాధించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ మేధావులు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ ప్రజా సంఘం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్పందించాలన్నా. ఇప్పుడు ఆ ప్రజా సంఘాలు మాట్లాడట్లేదు కదా, ప్రజా సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తొత్తులు అయిపోయినాయి కదా. ఇప్పుడు అంతా ఇప్పుడు ప్రొఫెసర్లు, ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికే పరిస్థితి కదా. వత్తాసు పలికే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు గతం లోపల మేము టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా ప్రజా సంఘాలు, మేధావులు వాళ్ళు అందరూ స్పందించిన వాళ్ళు అన్న. వాళ్ళందరూ స్టేటస్లు పెట్టుకుని వాళ్ళందరూ ఎక్కువ ఇది అనుకున్న వాళ్ళం. వాళ్ళని నమ్మి మేము కాంగ్రెస్ పార్టీ కొట్టేసినాం అన్న. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికి డిపాజిట్ రానటువంటి పరిస్థితి అన్న. మేము ప్రజా సంఘాలలో తెలంగాణలో ఉన్న మేధావులు ఆకునూరు మురళి, కోదండరాం సార్ గారు వీళ్ళందరూ నమ్మి వీళ్ళు ఉన్నారు కదా మాకు అన్న ధైర్యంతో మేము ఓట్లేసినాం. మరి ఈ రోజు వాళ్ళు కూడా స్పందించని పరిస్థితిలో అట్లీస్ట్ చూడండి అన్న, మేము నిరుద్యోగం చనిపోతే కూడా మీ మీడియా, ఈ ఓకే టీవీ, యోయో టీవీ, చిన్న మీడియాలకు శాటిలైట్ ఒక్క న్యూస్ కూడా వేయట్లేదన్న. చంద్రబాబు నాయుడు తుమ్మిన దగ్గర, రేవంత్ రెడ్డి తుమ్మిన దగ్గర పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. కనీసం వాళ్ళు కూడా మీడియా కూడా మొత్తం అమ్ముడు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేనటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి నిరుద్యోగులందరూ కలవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులందరూ కదిలి రావాలి. లేదంటే 2 సంవత్సరాల వరకు ఉద్యోగాలు రావు. వాళ్ళు ఏమంటారు అంటున్నా, మీన ధర్నాలు చేసేటోళ్ళని ఒక పార్టీ కోవట్టుగా ముద్రేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి పిట్ కేసులు పెట్టి భయపెడితే మీలో ఎవరు రారని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇప్పటికే పైనుంచి అందినే అంట బయట తిరుగుతున్న మీద కొంతమంది కేసులు పెట్టారు, మీలో అందరూ చక్కగా అయితే రాలే అన్నారంట. అంటే కేసులు పెట్టేస్తే ఇక మీరు ఇక వెనక వాళ్ళ దీనికి రారంటారు, ఇక రోడ్డు మీదకి రారనేది వాళ్ళ ఉద్దేశమా? వాళ్ళ ఉద్దేశం అదే అన్న. అదే అన్నందుకే చాలా మంది మీద, కొంతమంది మెయిన్ వాళ్ళ మీద కేసులు పెట్టండి, కేసులు పెడితే మీలో ఎవరు బయటికి రారని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చినాయంట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారన్న కానిస్టేబుల్. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు వదులుతారంట మీరు? మిమ్మల్ని రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే వదులుతారంట. ఆయన ఎప్పుడు రేపటి వరకు ఇక్కడనే పెట్టుకునే అవకాశం ఉందంట. బా సరే థ్యాంక్ యూ. ఓకే. సో ఇది నిరుద్యోగులకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అన్నమాట. దీన్ని గౌరవంగానే తీసుకోవాలి. పాపం నిరుద్యోగులంతా కూడా నిన్న అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళని తెల్లవారి 3 గంటల వరకు స్టేషన్లో ఉంచారు. తెల్లవారు 3 గంటల వరకు స్టేషన్లో ఉంచి మళ్ళీ సీఎం ప్రోగ్రామ్ థియేటర్ ఓపెనింగ్ ఏదో ఉందట. ఆర్టీసీ క్రాస్ రోడ్లో థియేటర్ ఓపెనింగ్ ఉందట. అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడట. ఇప్పుడు దాని గురించి ఈ అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అడ్డుపడతారేమో, క్వశ్చన్ చేస్తారేమో. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు కదా, నేను రాహుల్ గాంధీని తీసుకొస్తా, ప్రియాంక గాంధీని తీసుకొస్తా, సోనియా గాంధీని తీసుకొస్తా, ఖర్గేని తీసుకొస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇక వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంద్రనాయక్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మొత్తం అరెస్టులు చేసి ఏంటి రచ్చరచ్చ చేస్తున్నారు వాళ్ళు? నైట్ 2 గంటలకు ఇచ్చిపెట్టారన్న. 2 గంటలకు అర్ధరాత్రి 2 గంటలకు. నిన్న 5 గంటలకు తీసుకెళ్ళి లోపలికి. కనీసం ఫోన్ ఇవ్వట్లేదు.
అసలు నీళ్ళు ఇవ్వట్లేదు. ఏనా అడిగితే పైనుంచి ఆర్డర్స్ రావాలి. మేమేమన్నా మానభంగాలు చేసినామా, రేపులు చేసినామా, లేకపోతే రాష్ట్రాన్ని తగలబెట్టినామా? ఎందుకు ఏమని అడుగుతున్నాం? మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వండి ఆయన అని చెప్పి మీరే మొన్న ఎలక్షన్స్ ముందు 40,000 ఇస్తామని చెప్పి మీరే నర్సంపేటలో, హుజరాబాద్ అన్ని ఎలక్షన్స్ లో మీరే మాట్లాడి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్స్ లేవు, 60,000-70,000 ఇచ్చేసామని మాయా మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఓట్లు వేయించుకొని మాతో అంత అవసరం తీరిపోయిన తర్వాత పబ్బం గడుపుకొని ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న 30 మంది నా ఎమ్మటి 30 మంది పోలీసులు నన్ను పట్టుకొని ఆడున్నాడు అని చెప్పి 30 మంది పోలీసులు. అంత అవసరం ఏముంది నన్ను పట్టుకోవడానికి? ఇప్పుడు ఏమంటారు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లా ఉంది నీ పని ఇప్పుడు. టెర్రరిస్ట్ లాగా నేను ఒకటి టెర్రరిస్ట్ అయినట్టు, తాలిబాన్ మనిషిని అయినట్టు నా వెనక 30 మంది నిన్న 5 గంటలకు తీసుకెళ్లి కనీసం నీళ్ళన్నా, కనీసం కాఫీ టీ అన్నా, ఏమనంటే పైనుంచి ఆర్డర్ రావాలి. అర్థం కావట్లేదు. ఏ డీజీపీ ఎవరన్నా ఫోన్ చేసి వాడిని అక్కడ ఉంచని చెప్పిర్రు. వీళ్ళకి ఏం అధికారం ఉందని నన్ను ఆర్డర్ చేసిర్రు. అంటే విద్యాశాఖ మంత్రి చెప్పాలేమో. విద్యాశాఖ మంత్రి చెప్పాలి, హోంశాఖ మంత్రి కూడా ఆయనే కదా. ఆయనే చెప్పాలి, ఆయన ఆర్డర్లే కదా ఇవన్నీ. ఒక పనికి మాలిన థియేటర్ ఓపెన్ చేయడానికి, ఒక పనికి మాలిన థియేటర్లు, ఒక పనికి మాలిన షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు రేవంత్ రెడ్డి. అరే తెలంగాణ రాష్ట్రంలో నిన్ను గెలిపించినాం మేము, బస్ యాత్రలు చేసినాం, అధికారంలో తీసుకొచ్చినాం, నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినాం మేము. అరే మా కోసం గంట మాట్లాడవా? ఇప్పుడు మీరు అంతగానం ఇప్పుడు అశోక్ నగర్ కి రమ్మని మీరు అంతగానం క్వశ్చన్ చేసారు, చాలా సార్లు మాట్లాడారు కదా అశోక్ నగర్ కి రా మాతో చర్చించు అని. మరి అప్పుడు ఎప్పుడు కూడా సమయం కేటాయించిన వ్యక్తి ఒక థియేటర్ ఓపెనింగ్ కి వచ్చి అసలు ఎంతవరకు కరెక్ట్? ఒక ముఖ్యమంత్రి థియేటర్ ఓపెనింగ్ కి పోయి ఏమంటారు దాన్ని, సినిమా యాక్టర్ లాగా రిబ్బన్ కటింగ్లు ఎంత ప్రచారానికి ఇది అంతా. ఇప్పుడు ఒక హీరోయిన్, లేకపోతే ఒక యాక్టర్, లేకపోతే ఒక కమెడియన్ వెళ్తారు ఓపెన్ చేయడానికి. ఈయన 3 ఈయనే కదా, హీరో ఈయనే, హీరోయిన్ ఈయనే, కమెడియన్ ఈయనే, డ్రామా ఆర్టిస్ట్ ఈయనే, పెయిడ్ ఆర్టిస్ట్ ఈయనే, అన్ని ఈయనే. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఈయనే. సరే ఆయన ఏదో థియేటర్ ఓపెనింగ్ వచ్చిండు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడం? మీరు అడిగేదానికి సమాధానం చెప్పొచ్చు కదా. ఎంత ఘోరం నిన్న, అసలు ఎంత మందిని లాగిరున్నా, ఎంత ఘోరం అసలు. ఎంత మంది పోలీసులు రాత్రి మా ఇంటికి వచ్చి నేను ఏదో క్రైమ్ చేసినట్టు మా రూమ్ కి వచ్చి పైకి వచ్చి ఫోటో తీసుకొని 2 గంటలు డ్రాప్ చేసి పోయిర్రు. మా నాన్నలు 30-40 ఫోన్లు ఇంటి కాడ నుంచి అందరు కంగారు పడుతుర్రు. మనమేం క్రైమ్ చేసి లోపల పోయినావా? ఇప్పుడు నిన్న విజువల్స్ లో కూడా ఎక్కడికక్కడ ఆడపిల్లలను కూడా చూడకుండా ఇష్టాచారం ఈడ్చుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు విద్యార్థులే కదా మీరు, అందరూ చదువుకుని నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం కొట్లాడుతున్న వాళ్ళని ఇష్టారాజ్యం ఆడపిల్లలను కూడా చూడకుండా బస్సు వ్యాన్లు ఎక్కించి లాక్కెళ్ళి చేస్తే ఏంటి పరిస్థితి? వీళ్ళకు కనీసం ఇది లేదన్న, కనీసం కన్సర్న్ లేదు. అమ్మాయి ఆత్మ మీద అయినా కానీ ఇంకో అమ్మాయి ప్రత్యక్షమైన కూడా ఆడ మాదాపులు అరెస్ట్ చేసిన అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేసి నాకు, అన్న నన్ను కూడా అరెస్ట్ చేసిరన్నా. నేనేం చేసిన, నేను జాబ్ చేసుకుంటున్నా, నన్ను కూడా అరెస్ట్ చేసిరన్నా అని చెప్పాను. అరే అసలు వీళ్ళు మనుషులా లేదా మృగాలా? లేకపోతే వీళ్ళకి పరిపాలన చేత కావట్లేదా? వీళ్ళ అన్ని అధికారులు వీళ్ళ దగ్గర కేంద్రీకృతమై వీళ్ళ ఏం చేయాలో అర్థం కాక మా మీద ఉసుగొలుపుతుర్రు. ఇప్పుడు అసలు మేనిఫెస్టో రాసిన ఇప్పుడు శ్రీధర్ బాబే చెప్తా ఉన్నాడు కదా, ఇక ఇప్పట్లో నోటిఫికేషన్ లేదని. ఆయన శ్రీధర్ బాబు కాదు, సన్యాసి బాబు. ఆయన శ్రీధర్ బాబు కాదు, సన్యాసి బాబు. ఒక జ్ఞాని మాట్లాడిన మాటలు కావాలి. ఎందుకంటే మా చేతులతో నేను ఫోటో పెడతాను నీకు ఒక 10 నిమిషాల్లో. నేను, శ్రీధర్ బాబు గారు, రియాజ్ గారు, ముగ్గురం కలిసి ఒక స్టూడెంట్స్ 10 మంది కలిసి మేనిఫెస్టో పెట్టండి, మేము ఉంటాం, మీకు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వని ఆ రోజు మేము చెప్పిన తర్వాత మాతో దాదాపు 2-3 గంటలు మాట్లాడి ఆయన సైన్ చేసి మేనిఫెస్టో పెట్టిన వ్యక్తి. ఇలా నేను ఆయన అబద్ధాలు ఆడుతుంటే మాకు తట్టుకోలేకపోతున్నాం. ఇలా శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులందరికీ నేలకు ముక్కు క్షమాపణ అంటే ముక్కు రాసి క్షమాపణ చెప్పాలి మాకు. ఎందుకంటే నేను 70,000-80,000 జాబ్ కార్డు లేదని చెప్పిన వ్యక్తి ఆ రోజు మేము చెప్పిన తర్వాత పెట్టిన వ్యక్తి ఆయన బయట కూడా అయిపోయిన ఆయన. మీరు చెప్తే నేను మేనిఫెస్టో పెట్టినా, మాకు అనిపించింది మేము ఇవ్వాలనిపించింది అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పిన వ్యక్తి ఇలా అబద్ధాలు మాట్లాడుతుండు. ఇంకో ఆయన బట్టి విక్రమార్క గారు అయితే మేము జాబ్ కార్డు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మ్యాటర్లు చెప్తారు. ఈయనేమో ఇంకా జాబ్ కార్డు ఎప్పుడు అమలు చేయాలో చెప్తాం, ఆలోచించాలని ఈయన చెప్తాడు. ఇప్పుడు ఆయనేమో 40,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేస్తానని ఆయన అంటున్నాడు.
ఆయన అంటే సీఎం అంటాడు. అంటే ఎవరి కాలు అధిష్టానం దగ్గర ఈ పబ్బం గడుపుకోవడానికి నేను 70 అంటాడు, ఆయన 40 అంటాడు, ఆయన జాబ్ క్యాండర్ అంటాడు. ఇప్పుడు నిన్న అంటున్నాడు కదా కార్పొరేషన్ ఎన్నికలకి ఇప్పుడు ములుగు జిల్లాలో జరగబోయే సభకి సంబంధించి నేను రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, లేదంటే ఖర్గేని తీసుకొస్తా, లేదా ప్రియాంక గాంధీని తీసుకొస్తా సభకు అంటున్నాడు ఆయన. తీసుకురావాలి. నాకు అక్కడ తీసుకురావడం కంటే ఫస్ట్ అశోక్ నగర్ లో మాట ఇచ్చింది కదా, ఈ నుంచి పొమ్మని చెప్పు, ఒక 10 నిమిషాలు ఎక్కడైనా తీసుకెళ్ళమని చెప్పు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా పక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తీసుకెళ్ళమని చెప్పు. కానీ మాకు ఆ రోజు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట హామీ ఏమైంది? ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ యువక సైడ్ పోయింది. ఆ రోజు యూత్ డిక్లరేషన్ అన్నారు, అన్ని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హామీలని 420 హామీలు అన్ని వీళ్ళే పెట్టిర్రు. అవి చేస్తాం, ఈ చేస్తాం, రైతులకు అది చేస్తాం, రిటైర్డ్ ఉద్యోగాలకు అది ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, బాతాకాని మాటలు అన్ని మాటలు మాట్లాడేది కదా. మరి ఎందుకు ఏ ఒక్క సెక్టార్కి కూడా ఇలా న్యాయం చేయట్లేదు? ఇలా నేనంటే నా కడుపు కాదు, ఉద్యోగాలు అడ్డం పెట్టినా ఇలా రిటైర్డ్ అయిన పెన్షన్దారులు అట్లే ఉన్నారు, రైతులు అట్లే ఉన్నారు, మహిళలు అట్లే ఉన్నారు. మరి ఏ వర్గానికి న్యాయం చేస్తారు? మీరే బాగుపడ్డారు, మీకు పదవులు వచ్చినాయి, డబ్బులు సంపాదించుకున్నారు, ఫ్యూచర్ సిటీ అని పేరుతో మూసీలు అని చెప్పేసి డబ్బులు సంపాదించుకొని రేపు అధికారం వస్తో రాదో అన్ని ఈడే కూడా పెట్టుకుని ఏ పార్టీని జంప్ అవుతాం నెక్స్ట్ అని చెప్పేసి ఆలోచన ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేదు. వార్డు మెంబర్ గెలవని నాయకులని, ఇలా ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను చేస్తే కనీసం కన్సర్న్ లేదు నిరుద్యోగుల మీద. నిరుద్యోగులు ఒక్కొక్కరు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా ఓట్లు గెలిపించారు. వాళ్ళని 10-15 మందిని చేసి గెలిపించి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అరే మనం గెలిస్తే ఉద్యోగాలు వస్తాయేమో మనకు అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడితే 70,000 అమ్మాయిలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఈ మంత్రి మండలి మొత్తం కూడా, క్యాబినెట్ మొత్తం కూడా ఎవరిని అడిగినా కూడా 60,000 70,000 ఇచ్చినాం. ఎవరికి ఇచ్చింది? 73కి ఇచ్చిన మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, మేము కూడా వస్తాం నిరుద్యోగులు. ఎట్లా ఆడికి అశోనార్కి వస్తుంది కదా, మేము కూడా ఆడిపోతాం. మీరు మీ మంత్రులను లేకపోతే సెక్రటరీలో తీసుకొని రండి. పరిస్థితి లేదు కదా ఇప్పుడు మిమ్మల్ని. ఇప్పుడు స్టేషన్ లోనే ఉన్నారు కదా మీరు? స్టేషన్ లో ఉన్నాం. మరి మిమ్మల్ని పోనిచ్చే పరిస్థితి లేదు కదా. దాదాపు 5 గంటల వరకు మీరు అక్కడే ఉండాల్సింది కదా ఇప్పుడు. అవును, మరి ఇంకా మా మిత్రులు ఉన్నారు కదా, క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది అప్పుడు. అవును, మా మిత్రులు ఉంటారు కొంతమంది బయట, వాళ్ళతో ఏం చెప్తాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అసలు, పోలీసులు ఏమంటున్నారు? ఏం లేదు, ఇలా సీఎం గారు వస్తున్నారు, మేము ముందు స్టార్ట్ తీసుకున్నాం, అదే రీజన్ మాట్లాడతారు. రీజన్ ఇంకేం లేదు, అదే ఏం లేదు. ఇక మీరు వస్తే మళ్ళా చేస్తారు, గొడవ చేస్తారు. మేమెందుకు గొడవ చేస్తాం? మాకేం పనా పాటలేదు. ఇంకా ఆయన వస్తుందని చెప్పేసి మేము గొడవ చేస్తాం. ఇప్పుడు అట్లా ముఖ్యమంత్రిని కొన్నాళ్ళకి అటువైపు తిరగొద్దని చెప్పండి. మరి మిమ్మల్ని అరెస్ట్ చేసే బదులు ముఖ్యమంత్రిగా చెప్తే అయిపోద్ది. మీరు అసలు అటువైపు రాకండి, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పమానండి, ముఖ్యమంత్రికి చెప్పమానండి. ఆయన ఎట్లా పని తీసుకున్నాడు? వాళ్ళ తమ్ముడు డబ్బులు తీసుకున్నాం, ఎవరు తెలుసు? ఓనాడు కానీ డబ్బులు తీసుకున్నదేమో. ఇప్పుడు ఓయికి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, లేదా ముఖ్యమంత్రి అటుపక్క అసెంబ్లీకి వచ్చినా మిమ్మల్ని ముందస్తు అరెస్టులు చేసే పరిస్థితి ఉంటుంది. కనీసం ముఖ్యమంత్రి అటుపక్క వెళ్తున్నా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ముఖ్యమంత్రిని అటు పక్క రావద్దని చెప్పానండి. ముఖ్యమంత్రి అటు రాకపోతే మీకు కూడా ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు ఊరికే మీరు నిరుద్యోగులు మీరు అడిగే క్వశ్చన్ కూడా ఇప్పుడు జెన్యూన్ క్వశ్చన్. అది ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల గురించే కదా మీరు పోరాటం ఫస్ట్ నుంచి కూడా. మరి దాని గురించి సమాధానం చెప్పే ఒక్క నాయకుడు లేడు కదా పార్టీలో. మరి ఒక్క నాయకుడు లేకుండా కనీసం అసెంబ్లీలో దీని మీద చర్చ కూడా లేకుండా మరి ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏం వస్తుంది వాళ్ళకి? మేము మొన్నటి దాకా వేడి చేసినాం, అసెంబ్లీ చర్చలు అని చెప్పారు. అసెంబ్లీలో ఎవరికి ఒరిగింది? అసెంబ్లీ పెట్టి నీళ్ళేమో ఆంధ్ర పాలు చేస్తుంది, నిధులేమో అందాల పోటీలని, ఫుట్బాల్ పోటీలని సర్వనాశనం చేస్తుంది. నియామకాలేమో జియో 20 తీసుకొచ్చి గ్రూప్ 1 గ్రూప్ 2 మొత్తం ఆంధ్రలో పాలు చేస్తుంది. మరి ఏ వర్గానికి న్యాయం చేసినావు ఇవాళ నువ్వు? ఇవాళ నిరుద్యోగుల్లో ఏ వర్గానికి న్యాయం చేసినావు? అన్ని నీళ్ళేమో ఆంధ్రాకి పాలే, నిధులేమో పోటీలు అని చెప్పి ఆ పోటీలని పనికిరాని పోటీలు అన్ని పెట్టిండు. 100 కోట్లు. ఆ 100 కోట్లు ఒక వర్గానికి, ఒక నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తే ఎంతో అభివృద్ధి ఉంది. ఒక స్టేడియం కట్టుకునే వాళ్ళం మనం హ్యాపీగా. తెలంగాణ రాష్ట్రంలో 3 స్టేడియాలు అయిపోయి ఈ పాటికి. విశ్వ సుందరి పోటీలు అని చెప్పిండు. ఈ మిగిలిన మంత్రులు వాళ్ళ మీద చేస్తారు. ఇక వాళ్ళు మన ఇజ్జత్ తీస్తారు, తెలంగాణ ఇజ్జత్ తీస్తారు వాళ్ళే. మీ ఎమ్మెల్యే ఎట్లున్నారు, మీ ఎంపీలు ఎట్లున్నారు అని చెప్పేసి ఇవన్నీ సర్వనాశనం చేసిన నిధులను కూడా సర్వనాశనం చేసిండు. ఇలా ఉద్యోగాల విషయానికి వస్తేనేమో 29 తీసుకొచ్చి ఇలా ఆంధ్ర పిల్లలకు పాలు చేస్తుంది. మీ ఎమ్మెల్యేలు ఆంధ్రలో ఎమ్మెల్యే ఎంపీలు కొడుకులు ఇలా గ్రూప్ 1 ఉన్నారు. 95% మనకు రావట్లేదు, 5% వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఎట్లా వస్తాయి చెప్పండి. ఇలా మీరు లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు ఎగ్జామ్ బయట పెట్టకపోతుంది, రిజల్ట్ బయట పెట్టిపోతుంది.
ఎవడి పేరు వచ్చినా బయట పెట్టిపోతే ఎవడైనా ఒక ఉద్యోగానికి వస్తే వాడు ఉద్యోగం ఏంది, వాడు ఊరేంది, వాడి పేరేంది, ఏ ఊరోడు, ఈ రోడా, పక్క ఊరోడు అని పెడతాడు. కనీసం ఒక నెంబర్ ఇచ్చి అలా మీకు రిజల్ట్ అవుట్ అని చెప్పేసి ఒక మాట, అది కూడా అర్ధరాత్రి 12 దాటిన తర్వాత 2 గంటల తర్వాత వీడు రిజల్ట్ ఇస్తాడు. అది అంత అర్ధరాత్రి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అవును, దొంగతనం చేయబోతుంది అర్ధరాత్రి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పిల్లలు చేస్తేనే ధర్నా అంటావు, ఇలా రోడ్డు మీదకి వస్తేనేమో నోటిఫికేషన్ వద్దంటున్నావు. నువ్వే ప్రతి మాట అబద్ధం. న్యాయస్థానం లాంటి అసెంబ్లీలో కూడా పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం మాటలు. ఎవరు నమ్ముతాను నిన్ను? ఇప్పుడు ఎవరు నమ్ముతాను నిన్ను? మళ్ళీ మీరు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితినా ఇప్పుడు ఇక్కడ శ్రీధర్ బాబు అట్లాంటి మాటలకు కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, ఉద్యోగాలు లేనట్టుగా కనపడుతున్నాయి. ఇక మీ వయసులో అయిపోతాయి. ఇక నాకు తెలిసి ఇంకో సంవత్సరం అయితే ఇంకా వయసు కూడా అయిపోయే పరిస్థితి ఉంది చాలా మందికి. మరి ఇక ఉద్యోగాలు లేనప్పుడు మరి మళ్ళీ మీరు రోడ్లు ఎక్కి కొట్లాడాల్సిందేనా? ఒకటే అన్న, శ్రీధర్ బాబు గారు మంత్రి మండలి మొత్తం క్షమాపణలు చెప్తేనే ఈ నిరుద్యోగ ఉద్యమం ఆగుతుంది. ఇవాళ నిన్న దిల్షనగర్లో జరిగింది, నిన్న ఆర్టిస్ట్ గారిలో జరిగింది. రేపటి నుంచి మా కార్యాచరణ ముందుకెళ్తాం. అన్ని జిల్లాలలో, అన్ని జిల్లా కేంద్ర లైబ్రరీలో కూడా, అన్ని యూనివర్సిటీల్లో కూడా అందరినీ నిరుద్యోగ మిత్రులను కలుపుకొని ఈ రాష్ట్రాన్ని అసలు ఉద్యమం లెక్క ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం ఏ నిధుల మీద వచ్చిందో, నియామకాల మీద వచ్చిందో అదే విధంగా మన నిధులు ఎడిపోయినాయి. మీకు శాత కాకపోతే దిగిపోండి, మీకు పాలన శాత కాకపోతే దిగిపోండి, మేమైనా చేసుకుంటాం. ఎందుకంటే మా తెలంగాణ మీద మాకు పట్టుంది, మాకు అన్ని శాసనాలు తెలుసు, న్యాయస్థానం అన్ని తెలుసు. కాబట్టి మేము ఒకటే మాట, మాకు గనక రేపు పండగ ముందు మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ఉద్యమం మొదలవుతుంది. దానికి ఈ కాంగ్రెస్ పార్టీ బలవుతుంది. రైట్, థ్యాంక్ యూ. రైట్ అన్న. సో ఇది నిరుద్యోగులపై లాఠీ చార్జ్. అశోక్ నగర్లో కాంగ్రెస్ సర్కార్ దామగండమట. ఉద్యోగులు కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్ అట. కొలువులు లేవన్న మంత్రి. కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెర్రట. వరుస ఆందోళనతో దద్దరిల్లిన అశోక్ నగర్. జాబ్ క్యాలెండర్ కోరిత, నిరుద్యోగుల ర్యాలీ. పోలీసులు లాఠీ చార్జ్, పలువురికి గాయాలట. రక్తం కారుతున్న ఈడ్చి పారేసిన పోలీసులట. ప్రతి లాఠీ దెబ్బకు సీఎం సమాధానం ఇవ్వాలి. హరీష్ రావు నిన్న దీని మీద ప్రెస్ మీట్ పెట్టిండట. ఏ పరిస్థితి చూడండి, వాళ్ళ ఇష్టమిగా వాళ్ళకి ఒకే ఒకటబ్బా, వీళ్ళందరినీ ఇడ్చుకెళ్ళాలి. ఇక ఫస్ట్ అరెస్ట్ చేయాలి వీళ్ళందరినీ. ఇదే వాళ్ళ మెయిన్ పోలీసులు ఎజెండా. అక్కడ ఎలా ఉంటుందంటే పాపం వాళ్ళు చాలా ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టినా కానీ, ప్రెస్ మీట్ పెట్టి ఒక 4 మైకులను పిలిపించుకుని ప్రెస్ మీట్ పెడితే 4 ఛానళ్ళు పిలిపించుకుని ఆ ప్రెస్ మీట్ని కూడా మొత్తం ఒక 30-40 మంది పోలీసులు గుమ్ముగుడతారట ఆ ప్రెస్ మీట్ అయ్యేంత వరకు. వీళ్ళు రోడ్ ఎక్కుతారేమో అని. మరి ఎందుకు అంత భయం? ఎందుకు ఇప్పుడు అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు కలుగుతూ ఉంది మీకు? వాళ్ళు అడిగేది కూడా న్యాయంగా 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ. మీరు ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా వాళ్ళు అడగట్లే. 3500 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది కూడా వాళ్ళు అడగట్లే. అసలు వాళ్ళు అడిగేది క్లియర్గా ఒకటే, 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఈ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి? దాని మీద ఇప్పటి వరకు కూడా సరే ముఖ్యమంత్రిగా ఇక దాని మీద ఆలోచన లేదు, అంత తెలివి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా పక్కన పెట్టండి. కనీసం ఉన్న చదువుకున్న మంత్రులు చాలామంది ఉన్నారు కదా, అందులో కనీసం ఒక్కడైనా దీని మీద లేదు దీన్ని మనం మాట్లాడాలి, ఒకసారి వాళ్ళు పిలిపించుకుని మాట్లాడదాం. అసలు వాళ్ళ సమస్య ఏందని. సరే ఇప్పుడు ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళందరూ ఏదో పార్టీకి అమ్ముడిపోయారు, ఓకే. మీకు నచ్చిన వాళ్ళు నిరుద్యోగులు 4 పిలిపించుకుని అసలు మీ సమస్యలు ఏంటని మాట్లాడితే అయిపోతుంది కదా. అది ఇప్పుడు కాదు, నేను డే 1 నుంచి చెప్తా ఉన్నా. అది మీరు మాట్లాడితే అయిపోతుంది. అది ఫలానా తారీఖున మేము ఇవ్వబోతున్నాం, లేదా ఇన్ని నెలల్లో ఇస్తున్నాం, లేదా ఇవ్వలేం అనేది నిరుద్యోగులతో డిస్కస్ చేసి, ఇవ్వలేకపోతే ఆల్టర్నేటివ్ ఏం చేయబోతున్నారు అనేది ప్రభుత్వం తరపు నుంచి మీరు చెప్పాలి వాళ్ళకి. వీళ్ళు ఒక ప్రభుత్వం తరపు నుంచి ఆసరా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. హామీ ఇచ్చిన రాహుల్ గాంధీకి ఉంది, రేవంత్ రెడ్డికి ఉంది, ప్రియాంక గాంధీకి ఉంది. మరి విద్యా వికాస్ అని ప్రియాంక గాంధీ ప్రచారం చేసింది గతంలో. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ నేరుగా విద్యా వికాస్ క్రియేట్ చేస్తాం, నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పనే మా ప్రధాన ధ్యేయం అన్నారు. ఏది ఉపాధి కల్పన? ఏది? ఇదా? చూడండి, ఇదేనా ఉపాధి కల్పన? నిరుద్యోగులకు మీరు ఇచ్చే రెస్పెక్ట్ అదేనా? గౌరవం అదేనా? దీని మీద కొంతమంది తయారవుతారు కాంగ్రెస్ నుంచి. వాళ్ళ నిజంగా నిరుద్యోగుల బీఆర్ఎస్ కోవట్లు, బీఆర్ఎస్ వాళ్ళు పంపితే వచ్చిరు వాళ్ళు.
ఇప్పుడు 500 మంది వస్తే 500 బీఆర్ఎస్ వాళ్ళు పంపిన వాళ్ళే. మరి నిజంగా వాళ్ళకి నిరుద్యోగులు కాదంటే మరి చూడండి వాళ్ళ హాల్ టికెట్లు చూడండి. ఏదో ఒక ముద్ర వేయాలా, ఇక వాళ్ళని ఏంటంటే ప్రతిపక్షాలకు అంటగట్టేస్తే ఇక మనం గమ్ముగా ఉండొచ్చు. నిన్న చూడు పాపం విద్యార్థులు నిరుద్యోగులు పాపం వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాల కోసం వాళ్ళు రోడ్డెక్కారు. వాళ్ళేమో అక్రమాలు చేయలే, దందాలు చేయలే, రేపులు చేయలే, బాంబ్ బ్లాస్టులు చేయలే, వాళ్ళేం తీవ్రవాదులు కాదు. కానీ మరి ఇష్టారాజ్యం చూడండి ఒక మర్డర్ చేసినోడైనా గౌరవంగా తీసుకెళ్తారు. మర్డర్ చేసినోడిని అరెస్ట్ చేసినా, మానభంగాలు చేసినోడిని అరెస్ట్ చేసినా గౌరవంగా తీసుకెళ్తారు. ఇక వాళ్ళని చూడు నిరుద్యోగులు అనేసరికి వాళ్ళకి అట్లుంది. కనీసం నిరుద్యోగులు ఒక వినతి పత్రం ఇవ్వడానికి, వాళ్ళ సమస్యల కోసం వినతి పత్రం ఇవ్వడానికి కనీసం గాంధీ భవన్ గేట్ కూడా తాకడానికి లేదు. కనీసం గాంధీ భవన్ గేట్ తాకడానికి లేదు. నిరుద్యోగి అని గేట్ దగ్గర చెప్తే అక్కడి నుంచి అక్కడే అరెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి అక్కడే వాళ్ళు లేదు మేము సమన్వయంగా చాలా శాంతియుతంగా లోపలికి వెళ్ళి వినతి పత్రం ఇస్తామంటే ఎవ్వరు నమ్మడు. అట్లా అయిపోయింది పంచాయతీ. దీన్ని నిరుద్యోగులు చేసుకోలే, పోలీసులు ఈ నాయకులు చేసిరు దాన్ని. అట్లా నిరుద్యోగం అంటే టెర్రరిస్ట్ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నిరుద్యోగం అంటే ఒక టెర్రరిస్ట్లా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గాంధీ భవన్ ఎందుకు నాకు తెలిసి గత అసెంబ్లీ సెషన్స్, లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో ఇప్పుడు కాకుండా అంతకు ముందు వీళ్ళు వినతి పత్రం ఇవ్వడానికి గాంధీ భవన్లోకి వెళ్ళారు. దాదాపు వీళ్ళు నిరుద్యోగులు ఎంటర్ అయ్యారు అనగానే దాదాపు ఇక 20-30 మంది చుట్టుముగిరిగా వీళ్ళని ఒక్క మాట మాట్లాడియట్లే. వీళ్ళు జస్ట్ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ లోపు అసలు 30 మంది మూగి మొత్తం ఇక రచ్చ అక్కడ. వీళ్ళని బయటికి వెళ్ళగొట్టేదాకా ఆ 30 మంది ఎటు పోలే. ఇక గేట్ బయటకు వెళ్ళగొట్టినాక కూడా పోలీసులు ఇక వీళ్ళని వెళ్ళిపోండి అమ్మా, మీరు వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, ఇక మీడియాతో మాట్లాడనివ్వద్దు, ఇక ఎవరితో మాట్లాడటం లేదు, వెళ్ళిపోండి మీరు. ఇక ఆ విజువల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, నేను ప్లే చేస్తుందని. ఇంత ఘోరమైన పరిస్థితి. పోలీస్ వ్యవస్థ మీద గౌరవం పోతుంది. ఫస్ట్ ఇట్లాంటి వాటికే గౌరవం పోతుంది. దాంట్లో చాలామంది గ్రూప్ అధికారులు అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు అందులో. చూడండి ఇప్పుడు ఇక్కడ క్లియర్ ఒకటే, వాళ్ళు మాట్లాడేది ఒకటే. ఏదైతే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చేసినప్పుడు మాకు ఏదైతే 2 లక్షల ఉద్యోగాల హామీ ఉందో ఈ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మాకు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి చెప్తాడా, కింద నాయకులు చెప్తారా, ఎవరు చెప్పినా 2 లక్షల ఉద్యోగాలు మాకు ఎప్పుడు ఇస్తారా ఇవ్వరా, ఇది చెప్పేంత వరకు మా ఉద్యమం ఇలాగే ఉంటుందనేది వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఈరోజు ఏదో థియేటర్ ఓపెనింగ్, ఏదో మాల్ ఓపెనింగ్కి వెళ్తున్నాడంట ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి ముఖ్యమంత్రి. ఇక మొత్తం వీళ్ళందరినీ ముందస్తు అరెస్టులు చేసారు. అడిగితే ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం మేము అన్నారట. నా ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రిని అటువైపు వెళ్ళొద్దని చెప్తే అయిపోతుంది. మీరు అసలు అశోక్ నగర్ చుట్టుపక్కలకు మీరు వెళ్ళొద్దు సార్, ఇక మీరు వెళ్ళినప్పుడల్లా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వస్తుంది, మాకు తలపోటుగా ఉంది సార్, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు నెతకలేకపోతున్నాం మేమని మీరు క్లియర్గా ముఖ్యమంత్రిగా చెప్తే అయిపోతుంది. అసలు మీరు అటువైపు రావద్దని చెప్పండి. వస్తే ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకో నిరుద్యోగి అడుగుతాడు, అక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది ముఖ్యమంత్రి. ఏం చేస్తాడు అప్పుడు? సో అటుపక్క బెటర్, అటుపక్క రానివద్దు ముఖ్యమంత్రి ఫస్ట్. ఒకవేళ వచ్చేటట్టయితే క్లియర్గా ఆయన ఒకటి డిసైడ్ అయ్యి రావాలి, నిరుద్యోగులకి నేను సమాధానం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే అటుపక్క వెళ్తే అనేది ప్రిపేర్ వస్తే వీళ్ళని అరెస్ట్ చేయకుండా వీళ్ళకి సమాధానం చెప్పగలిగితే మీరు రావచ్చు. అంతే తప్పితే ముఖ్యమంత్రి వస్తున్నాడని డౌట్ వచ్చినా కూడా వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకేం ఉపయోగం? ఓయూకి ఇదిగో ముఖ్యమంత్రి ఫలానా తారీఖు వస్తున్నాడంటే ముందు రోజు అరెస్ట్ చేసిర్రు,
ఆ తారీఖు కాదు నెక్స్ట్ తారీఖు వస్తున్నారంటే వీళ్ళు రిలీజ్ చేసిర్రు. ముఖ్యమంత్రి జస్ట్ వస్తున్నాడు అని ఒక ఇంటిమేషన్ బయటకు వచ్చేసరికి, ఒక మెసేజ్ వచ్చేసరికి మొత్తం వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. లేదు లేదు నెక్స్ట్ డే అంట అనగానే వీళ్ళని వదిలేస్తున్నారు. ఎందుకంత భయం దేనికి? వాళ్ళు మిమ్మల్ని కొట్టరు, తిట్టరు, ఏం లే. వాళ్ళు అడిగే క్వశ్చన్కి మీరు సమాధానం చెప్తే చాలు అనేది వాళ్ళ ఆలోచన. మేము అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే చాలు అనేదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని అర్థం చేసుకోకుండా ఇదేదో పెద్ద స్కామ్ లాగా, లేకపోతే వీళ్ళంతా పెద్ద తీవ్రవాదుల్లాగా, వీళ్ళకి కనపడితే ఏ తీవ్రవాదులు వచ్చిర్రా అన్నట్టుగా ఉంది ఇప్పుడు పంచాయతీ. అదిగో తీవ్రవాదులు ఇండియాకి వచ్చేసిర్రా అన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అశోక్ నగర్లో నిరుద్యోగులు ఎక్కడ కనపడినా అదే పరిస్థితి కనపడుతూ ఉంది క్లియర్గా. అడుగో తీవ్రవాది అన్నట్టుగా చేసిర్రు నిరుద్యోగులు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని గెలిపించడానికి రాత్రింపగలు కష్టపడి పనిచేసిన వాళ్ళు. మీరే చెప్పారు నిరుద్యోగుల వల్లే మేము గెలిచినాం, మా పార్టీ అధికారంలోకి వచ్చిందని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిండన్నమాట. నిరుద్యోగుల పాత్ర ఎంతగానో ఉందని. మరి చాలామంది నిరుద్యోగులను అడ్డం పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ పదవులు గట్టించారు కదా, ఎమ్మెల్సీలు. కానీ వాళ్ళు ఎవరైనా దీని గురించి సమాధానం చెప్తారంటే వాళ్ళు సమాధానం చెప్పరాయే. శ్రీధర్ బాబు ఏం మాట్లాడినా సమాధానం చెప్పరు, మాట్లాడరు, వ్యతిరేకించరు. ఇక ఎందుకు వాళ్ళని పెట్టుకుని? ఇదే నిరుద్యోగులు గతంలో ఎవరు కింద అయితే పనిచేసిర్రో, ఎవరు ఆర్డర్ ఇస్తే వీళ్ళు కాంగ్రెస్కి ఓటేయించారో వాళ్ళు ఎవరు కూడా ఈరోజు శ్రీధర్ బాబుకి వ్యతిరేకంగా మాట్లాడట్లే. ఎందుకు మాట్లాడట్లే? సొంత పార్టీ కాబట్టి.